హలో బీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. సో కొంచెం బాలేదు, కొంచెం గొంతు ఏమైనా ఉంటే అటు ఇటుగా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఇది వివో X300. సో దీన్ని దాదాపు 1 month నుంచి అయితే యూస్ చేస్తున్నాము. సంక్రాంతికి ఇంటికి కూడా తీసుకెళ్లాను. మీలో చాలా మంది అడుగుతున్నారు X300 రివ్యూ గురించి. ఈ వీడియోలో మనం దాని గురించే చూద్దాము. నేను డిపార్ట్మెంట్ వైజ్ చెప్తూ ఉంటాను, దానిలోనే మీకు ప్రోస్ కాన్స్ కూడా చెప్పేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా బాక్స్ చూసుకుంటే సేమ్ వివో ఫ్లాగ్షిప్ బాక్స్ మీకు కనిపిస్తూ ఉంది. బాక్స్ మనం ఓపెన్ చేస్తే మొబైల్ ఉంటుంది, కొన్ని వారంటీ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. 90W అడాప్టర్ ఇస్తున్నారు. Type-A to Type-C కేబుల్ అయితే ఇస్తున్నారు. కేస్ ఉంటుంది, స్క్రీన్ గార్డ్ కూడా మీకు ఫోన్ కే ఇన్బిల్డ్ అయితే వస్తుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లో మీకు అన్ని ఇస్తున్నారు, మీరు సపరేట్ గా ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫోన్ కి తగ్గట్టే కేస్ కూడా ఇస్తున్నారు. కేస్ వేస్తే ఫోన్ లుక్ చూడొచ్చు మీకు ఇలా ఉంటుంది. ఓవరాల్ గా చాలా కాంపాక్ట్ ఉంది, చేతిలో పట్టుకొని మనం క్యారీ చేయడానికి కానీ యూజ్ చేయడానికి కానీ బాగుంది డివైస్ అయితే. డిజైన్ చూసుకుంటే సేమ్ X300 Pro లాగే అనిపిస్తుంది. మొత్తం ఇది 3 కలర్స్ లో వస్తుంది, బ్లాక్, బ్లూ, రెడ్. వెయిట్ వచ్చేసరికి 190 grams ఉంది. థిక్నెస్ వచ్చేసరికి 7.59 mm అయితే ఉంది. ఫ్రంట్ షార్ట్ సెన్సేషన్ HD కోర్ అంటున్నారు వీళ్ళు షార్ట్ తో పార్ట్నర్షిప్ అయితే ఉంది. సో కార్నింగ్ అయితే వీళ్ళు వెళ్ళరు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గ్లాస్ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు, ఫైబర్ గ్లాస్ అయితే అంటున్నారు, గ్లాస్ ఫైబర్ అలా. సైడ్స్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇంకా IP68-69 రేటింగ్ తో కూడా వస్తుంది మొబైల్. ఓవరాల్ గా బిల్ క్వాలిటీ మరీ అంత సూపర్ లేదు, మరీ అంత తీసిపడేయడానికి లేదు. డీసెంట్ బిల్ క్వాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.31 నుంచి 1.5K LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీరు 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు LTPO ప్యానల్ కనుక. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 నిట్స్ అయితే ఉంది. డిస్ప్లే ఓవరాల్ గా మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, ట్రైలర్స్ చూస్తున్నప్పుడు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. iQOO 15 తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గిద్ది. iQOO 15 మీకు 2K డిస్ప్లే, అది ఇంకా బెటర్ డిస్ప్లే. ఆ డిస్ప్లే దీనికి కూడా తీసుకొచ్చుంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే 76,000 రూపాయలు పెడుతున్నాం కనుక. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా సౌండ్ స్పీకర్స్ నుంచి లౌడ్ వస్తుంది. మీకు కావాల్సిన ఆడియో కోడాక్స్ అన్ని ఉన్నాయి. డాల్బీ అట్మాస్, హై రిజల్యూషన్ ఆడియో ఇలాంటివి అయితే లేవు దీనిలో. అంత ప్రైస్ పెడుతున్నారు కనుక, ఫ్లాగ్షిప్ ఫోన్ కనుక మనం ఇంకా బెటర్ ఆడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో. అంటే డాల్బీ అట్మాస్ అవ్వచ్చు, ఇంకేమైనా ఇప్పుడు మోటరోలా సిగ్నేచర్ లో బోస్ తో పార్ట్నర్షిప్ తీసుకొని స్పీకర్ ని ట్యూన్ చేసి తెచ్చారు కదా, ఇలాంటి పార్ట్నర్షిప్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయినా. డిస్ప్లే అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ ఓకే అని మనం చెప్పుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ ప్రెసెంట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. మీడియాటెక్ Dimensity 9500 ప్రాసెసర్ తో LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వస్తుంది. UFS 4.1 తో వస్తుంది. USB 3.2 జనరేషన్ 1 పోర్ట్ తో అయితే వస్తుంది. ఇది ఒక మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ పరంగా నన్ను డిసప్పాయింట్ చేయలేదు ఈ ఫోన్. మీరు జనరల్ యూస్ చేస్తున్నా, హెవీ గేమ్స్ ఆడుతున్నా, క్యాజువల్ గేమ్స్ ఆడుతున్నా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది మీడియాటెక్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు V3+ చిప్ కూడా దీనిలో ఉంటుంది. V3+ చిప్ అంటే సపరేట్ గా చిప్ ఏమి ఉండదు. ఈ Dimensity 9500 లోనే వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు దాన్ని. సో అందుకే వీళ్ళు మీడియాటెక్ కి వెళ్తూ ఉంటారు ఫ్లాగ్షిప్ రేంజ్ లో, బెటర్ గా ఆప్టిమైజేషన్ చేయాలని చెప్పి ఇమేజెస్ ని. ఇక 4000 mm² లిక్విడ్ కూలింగ్ వేపర్ చాంబర్ తో అయితే వస్తుంది. ఇది వివోలో లార్జెస్ట్ కూలింగ్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు రీసెంట్ గా వచ్చిన వివో మొబైల్స్ లో. BGMI 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఇంకా చిన్న గేమ్స్, ఫ్రీ ఫైర్ అవ్వచ్చు, మిగతా గేమ్స్ మీరు ఆడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మీరు గేమ్ ఆడతారు కదా, గేమ్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుంది ఖచ్చితంగా. కొంచెం హెవీగా వెళ్ళిపోయినప్పుడు టెంపరేచర్ అంటే 42 degrees 43 degrees వెళ్ళినప్పుడు అక్కడక్కడ మీరు గేమ్ లో ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు. సో మిగతాదంతా మీకు బాగానే ఉంటుంది, గేమింగ్ పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. హీటింగ్ విషయానికి వస్తే మాక్సిమం టెంపరేచర్ మేము 44.2 degrees అయితే నోటీస్ చేసాము. మీరు బ్యాక్ సైడ్ పట్టుకున్నప్పుడు వార్మ్ ఫీలింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది గ్లాస్ బాడీ కనుక. ఫ్లాగ్షిప్ ఫోన్ ఏదైనా పట్టుకోండి కాలిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు మీరు కెమెరా యూస్ చేసిన, గేమ్స్ ఆడినా కాసేపటికి మళ్ళీ సెట్ అయిపోయింది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. గేమింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే iQOO ఉన్న ఫీచర్స్ అన్ని మీకు గేమింగ్ ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి. 1 hour గేమ్ ఆడితే 13% బ్యాటరీ అయితే డ్రాప్ అయ్యింది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం బాగానే ఉంటుంది. మీరు క్యాజువల్ గా యూస్ చేసిన, హెవీగా యూస్ చేసిన. కానీ స్నాప్డ్రాగన్ అంత అయితే ఉండదు, కానీ మంచి ప్రాసెసర్. బ్యాటరీ విషయానికి వస్తే 6040 mAh బ్యాటరీతో వస్తుంది. 90W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. 5% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి 48 minutes అయితే టైం తీసుకుంటుంది. గంటలోపే మీరు ఈ ఫోన్ ని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. డిశ్చార్జ్ విషయానికి వస్తే Wi-Fi ప్లస్ 5G డేటా రెండు మిక్స్ చేసి యూస్ చేస్తే 8 గంటల 21 నిమిషాలు అయితే మనకి స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. ఓన్లీ మొబైల్ డేటా పైన మీరు యూస్ చేస్తే 7 గంటల 28 నిమిషాల వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. యావరేజ్ గా 7 గంటల వరకు
వరకు అయితే మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది దీనిలో. సో రీసెంట్ గా సంక్రాంతి టైంలో నాకు అప్డేట్ కూడా వచ్చింది బ్యాటరీ పరంగా. ఇంకా బ్యాటరీని అయితే వీళ్ళు ఆప్టిమైజేషన్ చేశారు. బ్యాటరీ పరంగా అయితే నేను డిసప్పాయింట్ అవ్వలేదు ఈ 1 month లో. మీరు జనరల్ యూజర్ అయితే ఈజీగా 1 full వర్కింగ్ డే అయితే వస్తుంది. ఇంకా ఓఎస్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 16 ఒరిజిన్ OS 6 పైన అయితే రన్ అవుతుంది. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఒరిజిన్ OS లో మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ యాప్స్ అవ్వచ్చు, యాప్ ఐడింగ్ అవ్వచ్చు, మీరు ఫోన్ మాట్లాడితే అవతల వ్యక్తికి కాల్ రికార్డ్ చేస్తున్నట్లు వినపడదు. సో ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే ఈ ఒరిజిన్ OS 6 లో అయితే ఉన్నాయి. కొంచెం యూఐ కూడా ఫాస్ట్ గా అయితే ఉంది. నాకు ఒకటే మైనస్ అనిపించింది, యూజర్ అంత ప్రైస్ పెడుతున్నప్పుడు కొన్ని బ్లోట్వేర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ ఇన్బిల్డ్ బ్లోట్వేర్స్ అయితే బ్రౌజర్ అవ్వచ్చు, స్టోర్ అవ్వచ్చు, ఇవన్నీ డిజబుల్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తే బాగుంటది. ఇది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. సో చాలా మంది మా ఫ్రెండ్స్ అడిగారు 1 lakh లోపు ఒక కెమెరా ఫోన్ చెప్పమంటే నేను దీన్ని సజెస్ట్ చేస్తుంటే వాళ్ళు సాఫ్ట్వేర్ నాకు అంత నచ్చదు, మిగతా ఫోన్ సజెస్ట్ చేయని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో వీళ్ళు కొంచెం ఒరిజినల్ తీసుకొచ్చారు, ఫాస్ట్నెస్ అయింది, స్మూత్ అయింది. ఈ బ్లోట్వేర్ కూడా తీసేస్తే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో యూజర్ కి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. ఇదొకటి చాలా మంది యూజర్స్ తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఈ వివో ఫోన్స్. కానీ మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది, ఎక్కడ మీరు ల్యాగ్స్ అయితే నోటీస్ చేయరు. యూఐ లో బాగుంటది డైలీ మీరు యూజ్ చేస్తున్నప్పుడు. ఓన్లీ ఆ బ్లోట్వేర్ నోటిఫికేషన్స్ మేము ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, వాటిని ఆఫ్ చేసుకోండి, మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే నాకు కనెక్టివిటీ పరంగా ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు. నాకు ఎక్కడికి వెళ్ళిన సిగ్నల్స్ అయితే బాగా వచ్చినాయి. ఇంకా 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ అయితే ఉంది. దీనిలో NFC ఉంది, IR బ్రష్ సపోర్ట్ చేస్తుంది, ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా X300 గురించి అయితే. దీనిలో ప్రాసెసర్ కి కాంపాక్ట్ ఉంటుంది, చేతిలో పట్టుకోవచ్చు, ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. కెమెరాస్ చాలా బాగున్నాయి అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అండ్ సర్వీస్ కూడా వివోకి మంచి సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంటుంది. సో మంచి సర్వీస్ కూడా మీకు లభిస్తుంది. ఇవి దీనిలో నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్ అయితే. మైనస్ అనిపించిన పాయింట్స్ వచ్చేసరికి డిస్ప్లే అండ్ ఆడియో డిపార్ట్మెంట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ యూఐ లో కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కొంచెం మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తే బాగుంటది, ఆ బ్లోట్వేర్ అంతా తీసేసి. ఇవి ఓవరాల్ కి ఫోన్ లో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. వివో X300 Pro కి X300 కి కంపారిజన్ చేస్తే మనం దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇది కాంపాక్ట్ సైజులో అయితే వస్తుంది. 6.31 ఇంచ్ ఇది వస్తుంది, అది వచ్చేసరికి 6.78 ఇంచ్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి 6040 mAh బ్యాటరీతో వస్తుంది, అది వచ్చేసరికి 6510 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు మీకు 90 watt ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. దీనిలో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పెరిస్కోపిక్ లెన్స్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఉంది. దానిలో రివర్స్ అయ్యింది, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దానిలో పెరిస్కోపిక్ లెన్స్ వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. సో పోర్ట్రేట్ షాట్స్ దీనికంటే దానిలో ఇంకా బెటర్ వస్తాయి. దీనిలో కూడా చాలా బాగా వస్తాయి, ఇది సరిపోద్ది. రెండిట్లో మీకు టెలికన్వర్టర్ ఎక్స్టెండెడ్ కిట్ అయితే వస్తుంది, దీనికి కూడా సపోర్ట్ చేస్తుంది. X300 Proది దీనికి సపోర్ట్ చేయదు, దీనికి మీరు సపరేట్ గా కొనుక్కోవాలి, అది సపరేట్ గా అమ్ముతూ ఉంటారు. రెండిట్లో మీకు V3+ చిప్ అయితే ఉంటుంది, అంటే పోస్ట్ ప్రాసెసింగ్ చిప్ అనమాట. అంటే మనం ఫొటోస్ తీసిన తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ఆ చిప్ ఉపయోగపడుతుంది. X300 Pro లో ఎక్స్ట్రా VS1 చిప్ అయితే ఉంటుంది, అది ప్రీ ప్రాసెసింగ్ చిప్ అనమాట. అంటే మనం ఫొటోస్ తీసే ముందే ప్రీ ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఆ చిప్ అయితే దానిలో ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా దీనికి దానికి డిఫరెన్స్ అయితే. ఇది వచ్చేసరికి మీకు బేస్ వేరియంట్ 12GB RAM 256GB తో వస్తుంది, 76,000 రూపాయలు పెట్టారు. ఇది మొత్తం 3 మోడల్స్ లో వస్తుంది. ఈ టాప్ మోడల్ వచ్చేసరికి 16GB RAM 512GB మోడల్ తో వస్తుంది, 86,000 రూపాయలు పెట్టారు. X300 Pro వచ్చేసరికి ఓన్లీ మీకు ఒక వేరియంట్ లోనే వస్తుంది, 16GB RAM 512GB మోడల్. దాని ప్రైస్ వచ్చేసరికి 1,10,000 రూపాయలు పెట్టారు. దానికి దీనికి డిఫరెన్స్ 24,000 రూపాయలు అయితే ఉంది. సో 24,000 రూపాయలు ఎక్కువ పెడితే మీకు ఆ ఫీచర్స్ అయితే వస్తాయి. మీ దగ్గర అంత డబ్బు లేదు అనుకుంటే ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది ఆ ప్రైస్ రేంజ్ లో. దాంతో కంపేర్ చేస్తే పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. పోర్ట్రేట్ షాట్స్ మీకు ఇంకా కొంచెం దానిలో బెటర్ వస్తాయి అంతే. ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం. మీరు ఎక్కువ మంది దీని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం కొత్తగా ట్రై చేశాను, అందుకే లాస్ట్ కి అయితే తీసుకొచ్చాను కెమెరా డిపార్ట్మెంట్ ని. కొంచెం బ్లాగ్ స్టైల్లో చేశాను అనమాట. అది కొత్తగా ఉందా చెత్తగా ఉందా మీ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫ్యూచర్లో ఏమైనా రివ్యూస్ చేస్తున్నప్పుడు అలా ట్రై చేద్దాం కెమెరా డిపార్ట్మెంట్. రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా శాంపిల్స్ అయితే తీసాం. జనరల్గా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, ఫొటోస్ తీస్తూ ఉంటాము, వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాము. ఆ వేలో అయితే నేను కెమెరా డిపార్ట్మెంట్ అయితే దీనిలో కవర్ చేయడం జరిగింది. దీనిలో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, HBB సెన్సార్ ఇది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ జైస్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే వస్తుంది, 602 లెన్స్ అనమాట. ఈ 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే మీరు చేయొచ్చు, అంటే 85mm లో మీరు ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. 100mm వరకు మీరు పోర్ట్రేట్ షాట్స్ దీనిలో తీసుకోవచ్చు. టెలిఫోటో మ్యాక్రో ఫొటోస్ కూడా దీనిలో మీరు తీసుకోవచ్చు. జైస్ T-Star కోటింగ్ కూడా ఉంటుంది దీనిలో. మీకు మిగిలిన ఫోన్స్ తో కంపేర్
కంపేర్ చేస్తే రిఫ్లెక్షన్స్ కొంచెం తక్కువ వస్తాయి. దీనిలో V3+ చిప్ అయితే ఉంటుంది. Dimensity 9500లో ఇంటిగ్రేట్ చేస్తారు దీన్ని. ఇది పోస్ట్ ప్రాసెసింగ్ చిప్ అనమాట. సో ఇమేజెస్ ని మీరు తీసిన తర్వాత బెటర్ గా ప్రాసెసింగ్ అయితే చేస్తుంది. కెమెరా శాంపిల్స్ మీకు చూపించే ముందు దీనిలో ఏమైనా మైనస్ పాయింట్ ఉందా కెమెరా పరంగా అంటే, ఓన్లీ లో లైట్ లో అంటే లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు పోర్ట్రేట్ షాట్స్ మీరు తీస్తుంటే కొన్ని సిచ్యువేషన్ మరీ సాఫ్ట్ అయిపోతున్నాయి. అండ్ లో లైట్ లో వీడియో ఫ్రంట్ కెమెరా అవచ్చు, బ్యాక్ కెమెరా అవచ్చు, కొంచెం నాయిస్ అయితే ఉంది. ఇవే నేను దీనిలో కాన్స్ నోటీస్ చేసింది. మిగతా అదంతా ఈ కెమెరా ఎక్సలెంట్ ఉంది ఆ ప్రైస్ రేంజ్ లో. ఒకవేళ కెమెరా కోసమే మీరు ఫోన్ తీసుకోవాలి 76,000 దగ్గర అంటే ఈ ఫోన్ కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ Oppo Find X9 తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చెప్పి మీకు డౌట్ ఉంటే ఒక 4-5 రోజులు వెయిట్ చేయండి. పీటీ ఛానల్ అయితే దీనికి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే వస్తుంది. లేదు మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవాలి, కెమెరా కోసం తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ముఖ్యంగా నాకు పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా నచ్చాయి. సో ఇప్పుడు వ్లాగ్ స్టైల్లో అయితే మీకు కెమెరా అయితే చెప్తాను, ఒకసారి ఎలా ఉందో చూడండి. ఇది ఫ్రంట్ కెమెరా ఫోటో దిగుతూ పల్లె వెలుగు కోసం అయితే వెయిట్ చేశాను. ఎట్టకేలకి బస్సు అయితే ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత ఆధార్ కార్డుతో ఆంటీ వచ్చి ఎవడివిరా నువ్వు అని అంటదేమని చెప్పి భయపడ్డాను, కానీ ప్రయాణం అయితే సాఫీగా సాగింది. ఇదంతా ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. ఎక్స్ట్రీమ్ స్టెబిలైజేషన్ టెస్ట్ అనమాట ఇది. రోడ్లు మామూలుగా లేవు, డ్యాన్స్ చేస్తా ఉన్నాను అనమాట వెళ్ళేటప్పుడు. సో కొంచెం అయితే మీకు స్టెబిలైజేషన్ మిస్ అవుతుంది ఫ్రంట్ కెమెరాలో. అండ్ ఫ్రంట్ కెమెరా కొంచెం లో లైట్ కండిషన్, బస్ లైటింగ్ కండిషన్ లో నాయిస్ అయితే వస్తుంది. సో జర్నీ అంతా చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాను. సంక్రాంతికి మా అత్తగారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఫ్రంట్ కెమెరా శాంపుల్ ఇది 4K 60 FPS అనమాట. ఫైనల్గా భోగి అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇలా భోగి మార్నింగ్ అయితే కంప్లీట్ అయింది. కాసేపు పడుకొని టిఫిన్ తినేసి అలా మామిడి తోటలోకి అయితే వీడియో షూట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి 4Kలో తీసింది. తర్వాత 2.8Kలో కూడా స్టెబిలైజేషన్ వీడియో చెక్ చేసాము. రెండు బాగానే వస్తున్నాయి. ఇక్కడైతే ఒక వీడియో అయితే షూట్ చేశాను. అండ్ సేల్స్ కి సంబంధించిన ఇంట్రో వీడియో అయితే షూట్ చేశాను. దాని తర్వాత కొన్ని ఫొటోస్, వీడియో శాంపిల్స్ అయితే దిగాము. తోటకు వచ్చాం. మామిడికాయలు దొంగతనం చేయడానికి వచ్చాం అనమాట. మామిడికాయలు దొంగతనం చేయడానికి వచ్చాం. ఇది 20x జూమ్ అనమాట. 20x వరకు మీరు జూమ్ చేసి దీనిలో వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. నాయిస్ అయితే వస్తుంది, అంత క్లారిటీ అయితే లేదు. ఇక జూమ్ చేసి మీరు కనుక వీడియోస్ తీస్తే. తర్వాత ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యాను. ఈవినింగ్ ఈ భోగిపల్ల ఫంక్షన్ అయితే జరిగింది. నాకు దూలు ఎక్కువ. తింటాడు సార్ ఏంటి సార్ అది? తింటాడు. ఇక్కడ మీకు ఏ అనే ఆప్షన్ ఉంటుంది పోర్ట్రేట్లో. దీన్ని ఆన్ చేసి కనుక మీరు ఒక్కసారి ఫోటో తీస్తే తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన మోడ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫొటోస్ అయితే ఇలా వస్తాయి డిఫరెంట్గా. దీనికైతే ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే కావాలి. సో నాకు 2025లో కెమెరా ఫీచర్స్లో నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనేది మనం చెప్పుకోవచ్చు ఏఐ పోర్ట్రేట్స్. చాలా బాగా వస్తాయి. ఈ ఖచ్చితంగా వివో ఫోన్స్ యూస్ చేస్తుంటే లేటెస్ట్ కొన్న వాళ్ళు ఇది ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి మీకు ఫొటోస్ అయితే. సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు నచ్చిన మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇంకా బెటర్ పిక్చర్స్ అయితే మీకు వస్తాయి.
ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి సాయంత్రం ముగ్గులు పోటీకి అయితే వెళ్ళాము. ఆ తర్వాత డ్యాన్స్లు అంతా. సంక్రాంతి అయితే చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అయితే నడిచింది ఫ్యామిలీతో. ఇంకా నెక్స్ట్ పండగ పూట కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీరు కదా, సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. రిపబ్లిక్ డే సేల్స్ అనమాట, అమెజాన్, ఫ్లిప్కార్ట్వి. ఆ రోజు నైట్ అంతా జాగారం చేసి ఆ డీల్స్ అన్ని మంచి తీసి కొన్ని వీడియోస్ అయితే చేశాను. దాదాపు 4 వీడియోస్ వరకు చేశాను. ఎవరు చూడలేదు కానీ కష్టపడ్డాం. The next day. అన్నా కాంతన్నా, నమస్తే అన్న. ఏం మా ఊరు వచ్చావు అన్న? బిగ్ ఫ్యాన్ అన్న, బిగ్ ఫ్యాన్. కనుమ రోజు సగం రోజు అంతా దానికి సరిపోయింది. కనుమ పెద్దగా ఎంజాయ్ చేసింది అయితే లేదు. ఈవినింగ్ పూట ఫ్యామిలీని తీసుకొని 1 గంట జర్నీ చేసి బీచ్కి అయితే వెళ్ళాము. ఆ బీచ్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ఆ బీచ్ని చూస్తా, అలలు చూస్తా కూర్చున్నప్పుడు అయితే ఇప్పుడు నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను. హాయిగా ప్రశాంతంగా అయితే ఉంది ఆ 1 అవర్. ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత మీరు కూడా మీ ఫ్యామిలీతో గడిపిన మంచి బ్యూటిఫుల్ మెమరబుల్ ఈవెంట్స్ని అయితే గుర్తు చేసుకోండి. సంక్రాంతికి మనసు హాయిగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.